చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడతారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు. కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు. కానీ అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎలా వర్క్ అవుతుందో చాలామందికి క్లియర్‌గా తెలియదు. ముందు ఒక ట్రెడిషనల్ బిజినెస్ మోడల్‌ని అబ్జర్వ్ చేద్దాం. ఒక నార్మల్ ప్రొడక్ట్ కన్జ్యూమర్ దగ్గరికి రావడానికి కంపెనీ, సూపర్ స్టాకిస్ట్, స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైలర్, అప్పుడు కస్టమర్ దగ్గరికి. ఇలా లాంగ్ చైన్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్, వేర్‌హౌస్ కాస్ట్, షాప్ రెంట్, స్టాఫ్ సాలరీస్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇవన్నీ యాడ్ అవుతాయి. అందుకే ఫైనల్ ప్రొడక్ట్ ప్రైస్ పెరుగుతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో కంపెనీ ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్‌గా నెట్వర్క్ ద్వారా కన్జ్యూమర్స్‌కి చేరుస్తుంది. అంటే ట్రెడిషనల్‌లో మిడిల్ లేయర్స్ కొంతమంది రెడ్యూస్ అవుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. అంటే పీపుల్ తమ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తారు. ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ ఇంకో పర్సన్‌కి ప్రొడక్ట్ గురించి చెప్తాడు. ఆ పర్సన్ ఇంకొకరికి చెప్తాడు. ఇలా నెట్వర్క్ ద్వారా ప్రొడక్ట్ అవేర్‌నెస్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే మనిషి అడ్వర్టైజ్‌మెంట్ కంటే నోన్ పర్సన్ రికమెండేషన్ ఎక్కువ ట్రస్ట్ చేస్తాడు. అంటే తెలిసిన వ్యక్తిని ఎక్కువగా ట్రస్ట్ చేస్తాడు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. రెస్టారెంటు, మొబైల్ ఫోను, డాక్టరు, యూట్యూబ్ ఛానెలు చాలా సార్లు యాడ్స్ చూసి కాదు, రికమెండేషన్ వల్లే ట్రై చేసాం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈరోజు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా బేసిక్‌గా ఇదే చేస్తున్నారు. దే రికమెండ్ ప్రొడక్ట్స్. కంపెనీస్ వాళ్ళకి కమిషన్ ఇస్తాయి. డిఫరెన్స్ ఒకటే. ఎర్లియర్ రికమెండేషన్ ఆఫ్‌లైన్‌లో ఉండేది. నౌ సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కేవలం ప్రొడక్ట్స్ అమ్మడం కాదు. ఇది నెట్వర్కింగ్, రికమెండేషన్స్, ట్రస్ట్, కమ్యూనికేషన్, డిస్ట్రిబ్యూషన్ వీటి మీద ఆధారపడిన బిజినెస్ మోడల్. అందుకే ఈ ఫీల్డ్‌లో పీపుల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మీరు ఎప్పుడైనా రికమెండేషన్ చూసి ప్రొడక్ట్ కొన్నారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. మీరు సైడ్ ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తున్నారా? మీ ఫ్రీ టైమ్‌లో ఏమైనా పార్ట్ టైమ్ చేద్దామనుకుంటున్నారా? స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఏజ్ 18+ అయి ఉంటే చాలు. అయితే నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఫస్ట్ వినండి. మీకు నచ్చితేనే చెయ్యండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఆన్ ఇన్‌స్టాగ్రామ్. థాంక్ యూ.